ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, పాత నిబంధనలో మనం అనేక విశ్వాస వీరులను గూర్చిన గాథలను చదువుతూ ఉంటాం. మనకు మాదిరిని ఉంచి వెళ్ళిన అనేక విశ్వాసులను గూర్చి పాత నిబంధనలో మనం పరిశీలించవచ్చు. వారి జీవితాలు, వారి యొక్క నడవడిక మనకు ఆదర్శం. అందులో మనకు హానోకు కనిపిస్తాడు, మనకు అబ్రహాము కనిపిస్తాడు, మనకు దావీదు కనిపిస్తాడు, మనకు ఇంకా ఎవరు కనిపిస్తారంటే దానియేలు కనిపిస్తాడు, దావీదు కనిపిస్తాడు. ఇలా అనేక మంది దేవుని కొరకు జీవించి దేవుని కొరకు తమ బ్రతుకులను ఉపయోగించి మనకు మాదిరిని ఉంచి వెళ్ళినటువంటి వారు మనకు కనిపిస్తూ ఉంటారు. నేను ఇప్పటి వరకు కొన్ని పేర్లు చెప్పాను, వారందరూ పురుషులు కదా. పురుషులు మాత్రమే కాదు, స్త్రీలను కూడా పాత నిబంధనలో మనం చూడగలం. అందులో రూతు, ఎస్తేరు, అలాగే చారా, ఇలా కొంతమంది స్త్రీలు కూడా వారు జీవించిన జీవిత కాలంలో దేవుని పట్ల వారు ఉంచినటువంటి విశ్వాసం వలన మనకు కొంత మాదిరిని కనపరిచిన వారిగా ఉన్నారు, మనకు ఆదర్శప్రాయులుగా వారు ఉన్నారు. ఈరోజు ఒక స్త్రీని గురించి మనం నేర్చుకోబోతున్నాం. పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఒక స్త్రీ. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధన ఎందుకు చదువుతామంటే, పౌలు అంటాడు రోమీలకు రాసిన పత్రికలో, పాత నిబంధనలో ఏ సంఘటనలు అయితే రాయబడ్డాయో, ఏ వ్యక్తులను గురించి అయితే రాయబడ్డాయో, అవన్నీ మనకు ఏం తెలియజేయటానికి రాయబడ్డాయి అంటే 15వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 4వ వచనంలో ఇలా రాస్తున్నాడు. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడి ఉన్నవి. పౌలు అంటున్నాడు, పూర్వమందు రాయబడినటువంటి సంఘటనలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వారి జీవితాలు కావచ్చు, ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి అంటే మనకి బోధ కలగటానికి రాయబడ్డాయి అని చెప్తున్నాడు. ఇదే పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ కొరింథీలకు రాసిన మొదటి పత్రికలో కూడా ఈ విషయాన్ని మనకి ప్రస్తావిస్తూ ఉన్నాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే, ఈ సంగతులు దృష్టాంతములుగా పైన అనేక పాత నిబంధన సంఘటనల గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు. ఆ సంగతులన్నీ కూడా ఎందుకు రాయబడ్డాయి అంటే చెప్తున్నాడు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. రోమీలకు రాసిన పత్రికలో ఏమంటాడంటే మనకు బోధ కలగటానికి రాయబడ్డాయి అన్నాడు. కొరింథీలకు రాసిన పత్రికలో ఏమంటున్నాడంటే వారికి దృష్టాంతములుగా
సంభవించి మనకు ఏం కలగటానికట? బుద్ధి కలుగుట. బుద్ధి కలగటానికి రాయబడ్డాయి అనే మాటను ఇక్కడ పౌలు వాడుతున్నాడు. కాబట్టి యుగాంతమందున్నటువంటి వారికి అంటే మనందరికీ కూడా బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి పాత నిబంధనలో ఉన్నటువంటి సంఘటనలు, వ్యక్తులు, వారి యొక్క జీవితాలు రాయబడ్డాయి. కనుక ఈరోజు అలాంటి ఒక సంఘటనను, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం పరిశీలించబోతున్నాం. ఆ వ్యక్తి ఎవరంటే ఒక గొప్ప నాయకుడి యొక్క తల్లి. ఆ గొప్ప నాయకుడు 3 పదవులను అలంకరించిన వ్యక్తి. అతను న్యాయాధిపతిగా పనిచేశాడు. అతడు చివరి న్యాయాధిపతిగా ఉన్నాడు. మొదటి న్యాయాధిపతి మీకు గుర్తు ఉండాలి. ఎవరు మొదటి న్యాయాధిపతి? ఒత్నియేలు కదా. చివరి న్యాయాధిపతి ఎవరు? సమూయేలు. నేను ఇలా చూపిస్తున్నాను. సమూయేలు. కాబట్టి ఒక గొప్ప నాయకుడు యొక్క తల్లిని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ నాయకుడు ఎవరంటే సమూయేలు. ఇతను చివరి న్యాయాధిపతిగా ఉన్నాడు. అలాగే న్యాయాధిపతి పదవి మాత్రమే కాకుండా అతను ప్రవక్తగా కూడా ఉన్నాడు. ఇంకా ఎలా ఉన్నాడంటే అతడు యాజకుడుగా కూడా ఉన్నాడు. కాబట్టి 3 పదవులను అలంకరించినటువంటి ఒక గొప్ప నాయకుని యొక్క తల్లిని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈ రాత్రికాల సమయంలో. ఈ తల్లి పేరు హన్నా. ఈ తల్లి పేరు హన్నా. ఈమె ఎల్కానా యొక్క భార్య. ఎల్కానాకు 2 భార్యలు. ఒకరు హన్నా, ఇంకొకరు పెనిన్నా. ఈ హన్నా యొక్క పరిస్థితిని గురించి, ఆమె తన కుమారుణ్ణి కని ఏ రకంగా అతన్ని దేవునికి సమర్పించింది, ఈ సంగతులన్నింటినీ ఈరోజు మనం పరిశీలిస్తూ మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయాల్లో ఈ సంగతులన్నీ రాయబడ్డాయి. ఈ సంగతులను పరిశీలిస్తూ మనం కొన్ని పాఠాలను ఈమె దగ్గర నుండి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి విషయం ఏంటంటే హన్నా సంతు లేనిదిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే బిడ్డలు లేని దానిగా మనకు కనిపిస్తుంది. మీరు ఈ విషయాన్ని మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో చదివితే మనం చూడొచ్చు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ఎవరైనా చదివి సహకరించండి. హన్నా తనకు ప్రియముగానున్నందున రెండు పాళ్ళు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. ఎవరు చేశారు? ఆమెకు సంతు లేకుండా యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. మళ్ళా కిందకి చదువుదామండి. మళ్ళా చెప్తున్నాడు చూడండి. ఎల్కానా 6వ వచనంలో యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఏం జరుగుతుంది ఇక్కడ? హన్నా విశ్వాసం కలిగినటువంటి స్త్రీ. హన్నా విశ్వాసం కలిగిన స్త్రీ అయినప్పటికీ ఆమె వేదన పడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆమె ఇబ్బందులకు గురవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అవునా కాదా? ఆమెకు సంతు లేకుండా యెహోవా చేసిన కారణంగా ఆమె వైరియగు పెనిన్నా ఆమెను ఏం చేస్తుందట? విసిగిస్తూ ఉంది. ఆమె కోపం వచ్చేటట్టుగా చేస్తుంది. ఒక గృహంలో 2 స్త్రీలుండి, ఒక స్త్రీకేమో పిల్లలుండి ఇంకొక స్త్రీకి పిల్లలు లేకుండా ఉంటే పిల్లలు లేనటువంటి ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఆ యొక్క బాధ, ఆ యొక్క వేదన ఊహించటానికి వర్ణనాతీతంగా కనిపిస్తోంది మనకి.
అలాంటి వేదనకు గురవుతున్నటువంటి స్త్రీ ఎవరు? హన్నా. ఆమె విశ్వాసం కలిగినదేనా? అవును, దేవుని పట్ల విశ్వాసం కలిగినదే. ఈరోజు మనం నేర్చుకునే మొదటి పాఠం ఏంటంటే, హన్నా జీవితంలో నుండి మీరు కానీ నేను కానీ మనం నేర్చుకునేటువంటి మొదటి పాఠం ఏంటంటే, ద ఫస్ట్ లెసన్ వి లెర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ హన్నా ఏంటంటే, విశ్వాస సహితమైన జీవితాన్ని జీవించినప్పటికీ కూడా ఇబ్బందులు, కష్టాలు, వేదనలు కలుగుతాయి అనే ఒక వాస్తవమైన సంగతిని మనం మొదటి పాఠంగా నేర్చుకోవచ్చు. హన్నా జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు కేవలం హన్నా జీవితం మాత్రమే కాదు, మీరు శారా జీవితాన్ని కూడా మీరు చూడొచ్చు. శారా తెలుసు కదమ్మా. శారా ఎవరు? శారా అబ్రహాము యొక్క భార్య. అబ్రహాముకు ఎంతో విధేయత చూపినటువంటి స్త్రీ, తన భర్తను యజమానుడని గౌరవించి లోబడినటువంటి స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. ఎలా అంటే, అబ్రహాము దేవుడు చెప్పిన వెంటనే తన స్వజనులను విడిచిపెట్టి వెళ్ళాలి అన్నప్పుడు హన్నా ఆయనతో పాటే నడిచింది. ఆయన ఎక్కడికి నడిపిస్తే క్షమించాలి, శారా ఆయనతో పాటే నడిచింది. ఆయన ఎక్కడికి వెళ్తే, ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికే వెళ్ళింది. ఆయన మాటను జవదాటనట్టుగా మనకు కనిపిస్తూ ఉంది శారా. ఇలాంటి స్త్రీకి బిడ్డలు లేరు. దేవుడు వాగ్దానం చేశాడు బిడ్డలు ఇస్తానని, కానీ ఆమె వయసు ఉడిగిపోతూ ఉంది. అప్పుడు శారా ఏం చేసిందంటే, ఏం చేసింది చెప్పండి? తన దాసియకు హాగరును అబ్రహాం దగ్గరికి పంపించింది. ఈ దాసరైన హాగరును ఎప్పుడైతే అబ్రహాం దగ్గరికి పంపించిందో, ఈ హాగరు దాసి గర్భవతి అయింది. గర్భవతి అయినటువంటి హాగరు యజమానురాలైనటువంటి సారాను ఎలా చూస్తుందో తెలుసా? నీచంగా చూస్తుంది. అంటే విశ్వాసం కలిగినటువంటి స్త్రీ సైతం ఏం పడుతుంది అక్కడ? వేదనకు గురవుతుంది. మీరు ఈ మాట ఆదికాండం 16వ అధ్యాయంలో చదవచ్చు. ఆదికాండం 16వ అధ్యాయం వచ్చిన చెప్తాం. ఆదికాండం 16వ అధ్యాయం వచ్చిన ఆదికాండం 16వ అధ్యాయం ఎన్నో వచ్చిన 4వ వచనం అండి. అతడు హాగరుతో పోయినప్పుడు అబ్రహాము హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి నైతినని, హాగరు గర్భవతి అయిందని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు అంటే సారా దాని దృష్టికి నీచమైనదాయను. ఎలా కనిపిస్తుందట? నీచమైందిగా కనిపిస్తుందట యజమానురాలు. చూడండి, విశ్వాసం కలిగినటువంటి స్త్రీలు కూడా, విశ్వాసం కలిగిన వారు కూడా ఇబ్బందులు పడ్డారా? కష్టాలు పడ్డారా? కష్టాలు పడ్డారు. ఒకసారి యోబు జీవితాన్ని పరిశీలన చేద్దాం. యోబు విశ్వాసం కలిగిన వాడేనా? అవును, యోబు విశ్వాసం కలిగిన వాడు. ఊజు దేశం అంతటిలో కూడా ధనవంతుడైనటువంటి యోబు ప్రతి దినము కూడా తన కుమారుల నిమిత్తం, తమ కుమార్తెల నిమిత్తం దేవునికి ఏం చేసేవాడు? బలులు అర్పించేవాడు. ఇంత నీతిమంతుడైనటువంటి యోబు సైతము ఏమో అనుభవించాడు అంటే, వేదనను అనుభవించాడు, కష్టాలను అనుభవించాడు, ఇబ్బందులను అనుభవించాడు, హింసను అనుభవించాడు. అవునా కాదా? అవును. అతని కుటుంబంలో ఏం కలిగింది? అతని కుమార్తెలు చనిపోయారు. అతని ఆస్తి పోయింది. అతని శరీరం పాడైపోయింది. చివరికి బూడిదలో కూర్చున్నాడు. తన భార్య కూడా వచ్చి అంటుంది, నీవు దేవుణ్ణి దూషించి చనిపోకూడదా అంటుంది. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచించాల్సిన సంగతులు ఏంటంటే,
విశ్వాస సహితమైనటువంటి జీవితం జీవించినంత మాత్రాన నాకు శ్రమలు రావు అని అనుకుంటే అది పొరపాటు. పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులను మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. వారు ఎంతో విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించారు. వాళ్ళు విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించినప్పటికీ వారు శ్రమలను అనుభవించినట్టుగా మనం చదువుతున్నాం. క్రొత్త నిబంధనలో ఒక మాట చదువుదాం. విశ్వాస సంబంధమైన జీవితం, భక్తి జీవితము జీవించితే చాలామంది బోధలు ఎలా ఉంటాయంటే, ఈరోజు యూట్యూబ్లో కానీ ఈరోజు మనం చూసేటువంటి టీవీల్లో కానీ వచ్చే ప్రసంగాలు, సమాజంలో మనకు వినపడే ప్రసంగాలు ఎలా ఉంటాయంటే, యేసుక్రీస్తుని నమ్ముకోండి, దేవుని యందు భక్తి కలిగి కనపరచండి, యేసును యందు భక్తిని కనపరచండి, మీ కష్టాలు పోతాయి అనేటువంటి ప్రసంగాలు మనం వింటూ ఉంటాం. కానీ యథార్థంగా బైబిల్ చెప్పేటువంటి వాస్తవం ఏంటంటే, చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం 3వ అధ్యాయం వచనం 12వ వచనం చదువుదామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ సుఖపడుదురు. సరిగ్గా చదువమ్మా, నువ్వు సరిగ్గా చదవట్లేదు. నువ్వు ఏముందమ్మా అక్కడ? ఏముంది? సామ్యుయేలు చదువుతాడు 12వ వచనంలో ఏముందో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ ఏమి. మరి ఏంటి బోధలన్నీ ఎలాగున్నాయి? మనకు వినబడే బోధలన్నీ కూడా క్రీస్తుని నమ్ముకోండి, మీ కోర్టు సమస్యలు పోతాయి, మీ ఆర్థిక సమస్యలు పోతాయి, ఆరోగ్య సమస్యలు పోతాయి, కుటుంబంలో కలహాలు ఉండవు. ఈ రకమైనటువంటి బోధలు ఇంకా ఈ దశ దాటి ఇంకొక దశకి వెళ్ళిపోయారు ఈరోజు ఉన్నటువంటి బోధకులు. ఏమిటంటే, మీకు మీ పశువులు ఈంతాయి దేవుణ్ణి నమ్ముకుంటే, ఇలా రకరకాల బోధలు బోధిస్తూ ఉన్నారండి. వాస్తవానికి బైబిల్ అలా చెప్పట్లేదు. దేవుని యొక్క మాటలు ఏం చెప్తున్నాయంటే, నిజంగా నీవు క్రీస్తు యేసునందలి సద్భక్తితో బ్రతుకనుద్దేశించిన వారు హింసలు పొందుదురు అని చెప్తున్నారు. కానీ ఈరోజు ఉన్నటువంటి స్వార్థికులు, సోకాల్డ్ ప్రీచర్స్ ఏం చెప్తున్నారంటే, అసలు కష్టాలే ఉండవు, క్రైస్తవ జీవితం ఎలాంటి జీవితం, పూల పాన్పు అని చెప్తున్నారు. వాస్తవానికి క్రైస్తవ జీవితం అంత సులభతరమైనటువంటి జీవితం కాదు. దాన్ని జీవించటానికి, దాంట్లో ప్రయాణం చేయటం కష్టం. ఎలా చెప్తాడంటే, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈజ్ ఇట్ అన్ ఈజీ వే టు ట్రావెల్? నో, అది అంత సులభం కాదు. దాంట్లో నువ్వు పోరాటం చేయాల్సి ఉంటుంది. దాంట్లో నేను పోరాటం చేయాల్సి ఉంటుంది. ఆ రోజు ఉన్నటువంటి అపోస్తలులు, ఆ రోజు ఉన్నటువంటి క్రైస్తవులను ఎలా హెచ్చరించారో ఒకసారి లేఖనాలను పరిశీలన చేద్దాం. ఎలా హెచ్చరించారు వాళ్ళు? ఏమని హెచ్చరించారు? మీకన్నీ అనుకూలంగా ఉంటాయి, మీకన్నీ చేతి దగ్గరికి వస్తాయి, మీకన్నీ సుఖాలుంటాయి అని హెచ్చరించారా? నిజానికి ఏమని హెచ్చరించారో అపోస్తల కార్యం 14వ అధ్యాయం చదువుదామండి. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుదాం. వారు ఏమని హెచ్చరిస్తున్నారో ఇక్కడ మనం చదువుదామండి. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని. ఏంటి మళ్ళీ చదువునానా? అనేక శ్రమలు అనుభవించి. చూడండి, నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే నీకు అనేకమైన శ్రమలు ఉంటాయి. అనేకమైన శ్రమలు అనుభవించి
మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారికి హెచ్చరించెను. ఏమని హెచ్చరించారు వాళ్ళు? ఈరోజు ఏమని హెచ్చరికలు కనిపిస్తున్నాయి మనకి? ఈరోజు నూతన సంవత్సరంలో ఏమని వాగ్దానాలు కనిపెడుతూ ఉంటాయి మీకు? మీరు చూసారో లేదో, చాలా మంది వాగ్దానాలు ఇస్తుంటారు. ప్రతి సంఘాల్లో కూడా, కూడికల్లో కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాం, మత శాఖల్లో. కానీ అలాంటివి ఏమీ ఇక్కడ వాళ్ళు హెచ్చరించట్లేదండి. వాళ్ళు హెచ్చరిస్తున్నది ఏంటంటే కేవలం మంచిని మాత్రమే హెచ్చరిస్తున్నారా? మీకు మంచి జరుగుతుంది, అన్ని మంచి సుఖం, సంతోషం. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకి ఏమో హెచ్చరింపబడుతుంది అంటే మీరు అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని హెచ్చరిక వారికి అందింపబడుతుంది. దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే, నువ్వు విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించినప్పటికీ కూడా, పౌలు విశ్వాసం బట్టి అనేక శ్రమలు అనుభవించాడు. పేతురు విశ్వాస సహితమైన జీవితాన్ని జీవించటం బట్టి విశ్వాసం కొరకు అనేక శ్రమలు అనుభవించిన వాడిగా కనిపిస్తున్నాడు. అవునా కాదా? కాబట్టి హన్నా జీవితాన్ని మనం తీసుకుంటే, హన్నా జీవితంలో మొదటి పాఠం మనం నేర్చుకుంటాం ఏంటంటే, విశ్వాసం కలిగినటువంటి స్త్రీ అయినప్పటికీ ఆమె ఏం పొందుతుంది? శ్రమలను పొందుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఇది మనం నేర్చుకునే మొదటి పాఠం. ఇక రెండో పాఠం, నేను ఈ స్త్రీని చూసినప్పుడు, ఈ స్త్రీని చదివినప్పుడు, ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని గురించి పరిశీలన చేసినప్పుడు మనం నేర్చుకోదగినటువంటి రెండవ పాఠం ఏంటంటే, శ్రమలు కలిగినటువంటి ఈమె దేవునికి దూరం అవ్వట్లేదు, దేవునితో సంభాషించటం ఆపట్లేదు, దేవునితో ఉన్న సంబంధాన్ని తెంచుకోవట్లేదు. ఆమె దేవుని మందిరానికి వెళ్ళినట్టుగా మనం చదువుతాం. ఆమె దేవునికి ప్రార్థిస్తున్నట్టుగా మనం చదువుదామండి. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర నున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ఏం చేస్తుంది? ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఏం చేస్తుందంటే ఈ స్త్రీ దేవుని సన్నిధికి వస్తుంది. ఆమెకు కష్టం వచ్చిందని, ఆమెకు వేదన వచ్చిందని దేవుని దగ్గరకు రావటం మానేసిందా? ఆమెకు ఇబ్బందులు కలుగుతున్నాయని దేవునితో సంభాషించటం మానేసిందా? దేవునితో ఉన్న సంబంధాన్ని తెంచుకుందా? తెంచుకోలేదండి. ఆమె దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది ఆమె? ఈరోజు ఏం చేస్తారండి చాలామంది, క్రైస్తవ్యం నాకు గిట్టుబాటు అవ్వట్లేదట. ఏమవ్వట్లేదు? క్రైస్తవ్యం నాకు గిట్టుబాటు అవ్వట్లేదు, కాబట్టి క్రైస్తవ్యాన్ని నేను ఈ మధ్యన సంఘానికి వెళ్ళట్లేదండి, ఈ మధ్య నేను ప్రార్థన చేసుకోవట్లేదండి. ఎందుకు చేసుకోవట్లేదమ్మా? ఎందుకు ప్రార్థనకు రావట్లేదు అంటే, ఏమండి వచ్చిన దగ్గర నుంచి నాకు ఏమి కష్టాలు ఏమి తీరట్లేదండి, బాధలు ఏమి తీరట్లేదు, నా సమస్యలు ఏమి తీరట్లేదు అని సమాధానాలు చెప్తూ ఉన్నారు ఈ రోజున. కానీ నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, హన్నా దగ్గర నుండి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళటమే కాదు, దేవుని ప్రార్థించాలి. ఎలా ప్రార్థన చేస్తుంది ఈమె? బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థించుచు బహుగా ఏడ్చుచు అని చూస్తున్నాం. ప్రార్థిస్తుంది, దేవునికి ప్రార్థన చేస్తుంది ఆవిడ, దేవునికి మొరపెడుతుంది. నేను మొరపెడుతున్నామా దేవునికి? మనకి ఇబ్బంది కలిగినప్పుడు, మనకి కష్టం వచ్చినప్పుడు మనం దేవునికి దూరం అవుతాం. నాకు ఎవరు లేరు అనుకునేటువంటి భావనలోనికి వెళ్ళిపోతాం.
కానీ ఈమె అలాగా కాకుండా దేవుణ్ణి ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ఏమని చెప్తున్నాడండి అక్కడ? ప్రార్థన యందు ఎలా ఉండమంటున్నాడు? నిలకడగా ఉండి అంటున్నాడు. కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేయండి అంటున్నాడు. ప్రార్థన ఎంత గొప్పదో మనం ఒకసారి లేఖనాల్లో మిగిలినటువంటి విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించిన వారిని పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతుంది. పేతురు చెరసాల్లో ఉంటే సంఘం అంతా ప్రార్థన చేసింది. అద్భుత రీతిగా పేతురు ఆ చెరసాల్లో నుండి బయటకు వచ్చాడు. అవునా కాదా? ప్రార్థన చేయటం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది చెప్పండి? ప్రార్థన చేస్తే, ఒక ఆయన ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయారు. ఒక ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఏం జరిగింది? వర్షం ఆగిపోయింది, వర్షం నిలిచిపోయింది. ఒక ఆయన దగ్గరికి ఒక ప్రవక్త యెషయా వచ్చాడు. ఒక రాజు దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా దేవుడు చెప్పాడు, ఇక నీ కాలం ముగిసిపోయింది, భూమి మీద నీ కాలం ముగిసిపోయింది అని చెప్పినప్పుడు వెంటనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయండి, లేదా నా పిల్లల్ని పిలవండి, నా ఆస్తులు ఎక్కడున్నాయో అక్కడ వాటన్నిటిని ఇదిగో ఈ రకంగా మీరు చేయాలి, ఇదిగో శత్రువులు ఇలా దండితే ఈ రకంగా మనం ప్లాన్ చేసుకోవాలి, ఇలా మన రాజ్యాన్ని అని మాట్లాడలేదు అతను. ఏం మాట్లాడాడు? ఏం చేశాడు? ప్రవక్త యెషయా వచ్చినప్పుడు యెషయా వచ్చి ఈ వర్తమానం చెప్పిన వెంటనే అతను చేసింది ఏంటో తెలుసా? ఒక్కసారి వెనక్కి గోడ తట్టుకు ముఖం తిప్పాడు. ఏం చేశాడు? ముఖం తిప్పి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన వలన అతని యొక్క జీవితం ఎంత కాలం పొడిగింపు, 15 సంవత్సరాలు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుడు అతనికి ఆయుష్ను పొడిగించాడు. ప్రార్థన వలన వచ్చేటువంటి మేలులు నేను చెప్తూ వెళ్తే ఈ రాత్రంతా చెప్పినా తీరదేమో. అనేకమైన మేలులు ప్రార్థన వలన నీకు కలుగుతాయి. ఈ స్త్రీ ప్రార్థన చేస్తుంది. ఈ స్త్రీ బహు దుఃఖంతో ప్రార్థన చేస్తుంది. ఈమె ఎలా ప్రార్థన చేస్తుంది? మరొక పాయింట్ మీరు చూడాలి. ఆ పాయింట్ సమూయేలు గ్రంథంలో మనం చూస్తే, ఆమె ప్రార్థన మనం చేస్తాం, మనం ఒక విషయాన్ని మర్చిపోయి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏంటి ఆ విషయం అంటే, దేవుని చిత్తానికి లోబడి మనం దేవుణ్ణి విజ్ఞాపన చేయం. నువ్వు అడుగుతావు ఒక విషయాన్ని, ఏమడుగుతావో తెలుసా? నాకు ఫ్రిడ్జ్ కావాలి, లేదా నాకు టీవీ కావాలి, లేకపోతే నాకు ఉద్యోగం కావాలి, లేకపోతే నాకు ఇంకొకటి కావాలి. ఎవరి కోసం అడుగుతున్నావు దాన్ని? నా కోసం అడుగుతావు, నీ కోసం అడుగుతావు. ఉదాహరణకి నేనే ఉన్నాను, నాకు మంచి కారు కావాలని అడిగాను అనుకోండి. ఎందుకు అడుగుతాను? నేను ఎందుకు అడుగుతానంటే ఇదే, ఆ కారులో నేను నా కుటుంబము సంతోషంగా తిరగటానికి నేను అడుగుతున్నాను. కానీ అడుగుతున్నాను దేవుణ్ణి. కానీ ఎందుకోసం అడుగుతున్నాను? ఉద్దేశం ఏంటి? చాలా మంది అలా అడుగుతూ ఉంటారు దేవుణ్ణి. ఇక్కడ ఈ స్త్రీ అడుగుతున్న ఉద్దేశాన్ని మనం చూస్తే, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షవరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఏమని ప్రార్థన చేస్తుంది? నీవు నాకు ఇస్తే దాన్ని మరలా నీకు ఇస్తాను అంటుంది ఆమె. అవునా? దేవుని చిత్తానికి లోబడి నీవు ఏది అడిగినా అది నీకు లభిస్తుందా, లభించదా? నువ్వు అడిగేటప్పుడు ఎలా అడగాలి?
ఒకసారి చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. 14వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి, ఎవరిని బట్టి? ఆయనను బట్టి అంటే ఎవరిని బట్టి? యేసుక్రీస్తును బట్టి, దేవుని కుమారుడైన క్రీస్తును బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా. ఏం కలుగుతుంది మనకి? ధైర్యం కలుగుతుందా? ఏ ధైర్యంతో పేతురు అక్కడ 14-15 దేశాల నుండి వచ్చిన యూదులతో మాట్లాడాడండి? ఏ ధైర్యంతో మాట్లాడాడు? ఏ ధైర్యంతో సాన్హెడ్రిన్ సభ దగ్గర సభ వారితో ధైర్యంగా ఏమన్నాడు తెలుసా? మీరు తృణీకరించినటువంటి రాయిని దేవుడు మూలరాయిగా నిలబెట్టారు. మీరు అని చెప్పాడు అక్కడ డైరెక్ట్గా. తెలుసా మీకు? పాత నిబంధనలో రాయబడినటువంటి వాస్తవం ఏమంటే, పాత నిబంధనలో ఇదే వచనం కనిపిస్తుంది మనకి. కానీ అక్కడ తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి అయ్యను అని ఉంటుంది. కానీ పేతురు ఉపయోగించిన మాట ఏంటో తెలుసా? ఒకసారి చదువుదాం ఆ మాటలు. ఎక్కడ? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. 4వ అధ్యాయం 11వ వచనం. ఇల్లు కట్టిన వారైనా మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఏమంటున్నాడు అక్కడ? ఇల్లు కట్టువారు మీరు తృణీకరించిన రాయి అన్నాడు. ప్రవచనాల్లో కనిపించే మాట ఏంటంటే ఇల్లు కట్టువారు తృణీకరింపబడిన రాయి అని మాత్రం కనిపిస్తుంది. కానీ పేతురు స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే ఏమన్నాడంటే, మళ్ళీ చదువుదాం. ఇల్లు కట్టువారైన మీరు అంటున్నాడు. ధైర్యంగా చెప్తున్నాడు. మీరు తృణీకరించారు అంటున్నాడు. మళ్ళా చూస్తాం అనేక సార్లు పేతురు ధైర్యంగా చెప్తున్నాడు. అలా అనుకుంటున్నారు, ఏంటి విద్య లేని పామరులు ఇంత ధైర్యంగా దేవుని యొక్క మాటలు చెప్తున్నారే, ఏంటి కారణం? వారి వెనకాల ధైర్యం ఏంటండి? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా. ధైర్యం కలుగుతుందండి. ఇప్పుడు పేతురు ఎక్కడ చదువుతున్నాం మనం? యోహాను మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారంగా. ఎవరి చిత్తానుసారంగా? నీ చిత్తానుసారంగా నువ్వేం అడిగితే అది ఇస్తానట్లేదు దేవుడు. ఏమ్మా మధు, నీ ఇష్టం వచ్చింది, నీకు ఎలాగ అనుకూలంగా ఉందో అలాగ అడిగితే దేవుడు ఇస్తాడా నీకు? ఏమ్మా మీ పేరేంటో నాకు తెలియదు. రాగిని గారు ఆమె ఇష్టానుసారంగా ఏదన్నా అడిగితే, ఆమె చిత్త ప్రకారంగా ఏమైనా అడిగితే దేవుడు ఇస్తాడా? ఇవ్వడు. ఇక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే ఆయన చిత్తం. ఎవరి చిత్తం? దేవుని చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మన మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనున్నది మనకు కలిగినని ఎరుగుదుము అంటాడు. ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఇచ్చింది మరలా దేవునికి ఇస్తాను. దేవుని చిత్తాన్ని బట్టి నేను దేవుణ్ణి అడుగుతాను. ఈ స్త్రీ నుంచి నేను నేర్చుకునే రెండవ పాఠం శ్రమ కలిగింది. శ్రమ కలిగినప్పుడు ఆ స్త్రీ దేవుణ్ణి విడిచిపెట్టట్లేదు. ఆ స్త్రీ దేవునికి దగ్గర అవుతుంది, దేవుని మందిరానికి వస్తుంది, దేవుణ్ణి అడుగుతుంది, విజ్ఞాపన చేస్తుంది, దేవునికి కన్నీళ్లతో విజ్ఞాపన చేస్తుంది, దేవుని చిత్తాన్ని అనుకూలంగా దేవుణ్ణి అడుగుతుంది. అవునా? ఇంకా ఎలా అడుగుతుందో తెలుసా దేవుణ్ణి? చదువుదాం లేఖన భాగాన్ని. ఇంకా ఎలా అడుగుతుందో దేవుడు. మొదటి అధ్యాయంలోనే
15వ వచనం చూద్దాం. ఈమె దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, దేవునికి మనవి చేస్తున్నప్పుడు, తన మొరను వినిపిస్తూ ఉన్నప్పుడు ఆమె పెదాలు కదులుతున్నాయి కానీ మాట స్వరం బయటికి వినపట్టలేదు. అప్పుడు ఆ యాజకుడైనటువంటి ఏలి ఏమనుకున్నాడు చెప్పండి? ఈమె మత్తురాలయ్యిందేమో అని చెప్పి అపార్థం చేసుకుని, నువ్వు ఎందాక మత్తురాలుగా ఉంటావు అన్నాడు. అప్పుడు ఆమె చెప్తున్న సమాధానాన్ని 15వ వచనం చూద్దాం. హన్న అది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఖము గల దానినై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని, ఇది అండర్లైన్ చేసుకోవాలి ఇప్పుడు చదివే మాట, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. ఏం చేయాలి? ప్రార్థన ఎలా చేయాలి చూడండి. ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించే దానివుగా, వాడేవుగా నీవు నేను ఉండాలి. ఒక విషయం అడుగుతాను సహోదరులను అడుగుతాను. నా గురించి ఎవరికి బాగా తెలుసు? సమస్తం నా గురించి తెలిసింది ఎవరికి? నా భార్యకా? నా కన్న తల్లిదండ్రులకా? భౌతికమైన తల్లిదండ్రులకా? లేకపోతే నా స్నేహితులకా? నా గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? దేవుడు. నేను మరుక్షణం ఏం మాట్లాడబోతున్నానో తెలిసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఏం ఆలోచించబోతానో, ఏం ఆలోచిస్తున్నానో తెలిసిన వ్యక్తి ఎవరో? దేవుడు. అవునా? నా అంతరేంద్రియములు కలగజేసిన వాడు నీవే. నాకు కలిగి ఉన్న ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగానే నీవు నన్ను చూచితివి. నా దినములలో ఒకటైనను కాకమునుపే నీ గ్రంథములో నా దినాలన్నింటినీ రాసుకున్నవాడు. నా గురించి బాగా తెలిసినవాడు, నీ గురించి బాగా తెలిసినవాడు, మనందరి గురించి బాగా తెలిసినవాడు, వ్యక్తులుగా మన జీవితాలను గురించి తెలిసినవాడు దేవుడు. కాబట్టి ఆ దేవుడి దగ్గర ఆ దేవునికి వాస్తవమైన సంగతులను ఆయన ఎదుట పెట్టడం తప్పవుతుందండి? ఒకసారి ఆలోచన చేయండి బ్రదర్. నా సంగతి అంతా తెలుసు ఆయనకి. ఇప్పుడు నేను ఆయన దగ్గర దాచిపెట్టి నేను అడిగితే అది కరెక్టా? నేనేమవుతాను? అబద్ధికుడిని అవుతాను కదా. నా గురించి అంతా తెలుసు ఆయనకి. కాబట్టి అంతా తెలిసిన ఆయన ఎదుట నేనేం చేయాలి? నా ఆత్మను ఆయన ఎదుట, నా హృదయాన్ని ఆయన ఎదుట తెరవాలి కదా. బికాస్ హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. నాట్ ఓన్లీ అబౌట్ మీ, నా గురించి మాత్రమే కాదు, పరిస్థితులన్నింటినీ ఎరిగినవాడు ఆయన. కాబట్టి ఆయనకు నేను విజ్ఞాపన చేస్తున్నప్పుడు, ఆయనకు నేను మొరపెడుతున్నప్పుడు నేనేం చేయాలంటే ఐ హ్యావ్ టు ఓపెన్ మై సెల్ఫ్. అంటే నేను నా ఆత్మను కుమ్మరించాలి ఆయన ఎదుట. చాలామంది ప్రార్థన చేస్తారు, దేవుణ్ణి కూడా ఏమనుకుంటారంటే సాటి మనిషిలాగా ఏమనుకుంటారు, ఆయన దగ్గర కూడా కొన్ని దాచిపెట్టి కొన్ని ఏదైతే ఉన్నాయో అనుకూలమైన ఉన్నాయో అవే, అనుకూలం లేని వాటిని అన్నింటినీ పక్కకి తోసేస్తూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే దేవుని ఎదుట సమస్తాన్ని తెలియపరిచేవారిగా మనం ఉండాలి, మన ఆత్మను కుమ్మరించేవారిగా ఉండాలి. కాబట్టి రెండో పాయింట్లో మనం నేర్చుకునేటువంటి సంగతులు ఏంటంటే, శోధన వచ్చినప్పుడు లేదా శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం దేవునికి దూరం అవ్వకూడదు. దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి ఎలా ప్రార్థన చేయాలి? కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. ఎలాగా? యాకోబులో చెప్తాడు 4వ అధ్యాయంలో. ఒకసారి చదువుదాం. యాకోబు 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఏమంటే, చాలా మంది అడుగుతారట, కానీ ఎలా అడుగుతారంటే 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు. కాబట్టి నువ్వు దేనికోసం అడుగుతున్నావు? ఏ ఉద్దేశంతో అడుగుతున్నావు? దేవుణ్ణి గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దురుద్దేశంతో అడగకూడదు. నీకోసం, నీ చిత్తాన్ని జరిగించుకోవటం కోసం అడగకూడదు. అది దేవుని చిత్తానికి లోబడినట్టుగా నువ్వు దేవుణ్ణి అడిగితే
దేవుడు నీకు దయచేస్తాడు. కాబట్టి నువ్వు ఆ విధంగా ప్రార్థన చేయాలి. నీ ఆత్మను దేవుని ఎదుట, సమస్తము ఎరిగిన దేవుని ఎదుట, నా గురించి సమస్తము ఎరిగిన దేవుని ఎదుట నా హృదయాన్ని, నా ఆత్మను ఏం చేయాలి? కుమ్మరించి దేవుణ్ణి అడగాలి. అలా అడిగింది ఆవిడ. మూడో పాఠం, దేవుడు నిజంగా దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడు. మూడో పాఠం మనం నేర్చుకుంటాం. ఆమె జీవితంలో దేవుడు ఆమె అడిగిన దానిని ఏం చేశాడు? ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడా ఇవ్వలేదండి? ఇచ్చాడండి. ఆమె దేవుని చిత్తానుసారంగా అడిగింది. ఆమె తన ఆత్మను కుమ్మరించింది దేవుని ఎదుట. ఆమె కన్నీళ్లతో దేవుణ్ణి వేడుకుంది. ఆమె తన కొరకు అడగలేదు, కాబట్టి దేవుడు ఆమెకి ఇచ్చాడు. చదువుదాం మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం. మొదటి గ్రంథం 19వ వచనం. తర్వాత వారు ఉదయమందు వేగిరముగా లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నీకేదైనా రావాలి అంటే, నువ్వు ఏదైనా పొందుకోవాలి అంటే ఎవరు జ్ఞాపకం కావాలి? ఎవరు జ్ఞాపకం చేసుకోవాలండి? మనం అనుకుంటాం ఎవరు ఆయన ఏం చేయట్లేదు, నాకు ఎవరు ఏం చేయట్లేదు. ఎవరు ఏం చేయకపోయినా ఎవరు జ్ఞాపకం చేసుకుంటే చాలు? దేవుడు జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఇదిగో ఇక్కడికి యెహోవా జ్ఞాపకం చేసుకున్నాడు. గనుక, దాని కింద లైన్, దాని కింద వచనం, గనుక యెహోవా జ్ఞాపకం చేసుకున్నాను గనుక హన్నా గర్భము ధరించి. చూడండి, దేవుడు ఇచ్చాడా? దేవుడు ఇస్తాడా? దేవుని చిత్తానుసారంగా నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడా? ఎస్, ఇస్తాడు. దేవుడు ఇచ్చాడు. ఈ అమ్మాయికి, ఈ స్త్రీకి ఇచ్చాడు. ఆమె అడిగింది దేవుణ్ణి, దేవుని చిత్తానికి లోబడి అడిగింది. దుఃఖంతో ప్రార్థన చేసింది, తన ఆత్మను కుమ్మరించుకుంది. నిజంగా ఆమె పొందుకుంది. నువ్వు నేర్చుకునే మూడో పాఠం అది. నువ్వు పొందుకునేవాడిగా, నువ్వు పొందుకునే దానివిగా ఉంటావు. ఇక 4వ పాఠం వెళ్ళిపోదాం, టైం లేదు కనుక. 4వ పాఠం ఏంటంటే, చాలామంది దేవుడిచ్చినటువంటి మేలును పొందుకునేవారిగా ఉంటారు, కానీ పొందుకున్న తర్వాత దేవునికి మరలా దానిని ఇచ్చేవారిగా ఉండరు. అవునా? హన్నా జీవితంలో దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి ఆమె మరలా ఆ పొందుకున్న దాన్ని ఏదైతే వాగ్దానం చేసిందో దేవునికి, అదే విధంగా దేవునికి అప్పగించింది. అవునా? ఈరోజు నీవు నేను దేవుడి నుంచి పొందుకున్నది ఏదైనా ఉందా? ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మనకంటూ ఏదైనా సొంతంగా మనం సంపాదించుకున్నది ఏదైనా ఉందా? అయ్యో, ఎందుకు లేదండి? నేను కష్టపడి ఉద్యోగం చేసి ఇదిగో ఇది కనుక్కున్నాను, కష్టపడి ఉద్యోగం చేసుకుని ఇల్లు కట్టుకున్నాను, కష్టపడి ఉద్యోగం. ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనకంటూ ఈ భూమి మీద ఏది మనం సంపాదించుకోలేదు, దేవుడు ఇస్తేనే మనకు వచ్చింది. అవునా కాదా? వాస్తవం చెప్పుకుందాం. నేను సంపాదించి, నేను అనుకుని కష్టపడితే ఈ ముక్కు నాకు దేవుడు ఇచ్చాడు కదా, ఈ ముఖం నాకు ఇచ్చాడు కదా. సామ్యూయేలుకి అందమైనటువంటి ఆ శరీరాన్ని, అందమైన ఆ ముఖాన్ని ఆయన కష్టపడితే ఆయనకి వచ్చిందా? ఎంత అందంగా ఉన్నాడు. ఆయన కష్టపడ్డాడు దానికోసం. ఎవరు ఇచ్చారు ఆయనకి? ఎవరు ఇచ్చారు మనకి ఇది? ఈ సమస్తం మనకు డబ్బు కానీ, మనకున్నటువంటి సదుపాయాలు కానీ, మనకున్న ఇల్లు కానీ, మనకున్నటువంటి అన్నిటినీ, కనీసం మనకున్నటువంటి దేహం కానీ, ఈ శరీరం, ఈ గుడారం ఇది ఎవరు ఇచ్చారండి? మరి దీన్ని మళ్ళా ఎవరికి ఇవ్వాలండి? అంటే చాలా ఈజీ కదా. మనం ఈ శరీరాన్ని మళ్ళా మనం ఎవరికి ఇచ్చేయాలి?
అసలు దేవుడు ఇచ్చిన దానిని, దేవుడు ఇస్తున్న దానిని, దేవుడు మనకి చేస్తున్న మేలులకు మరలా మనం దీన్ని వీఆర్ కస్టోడియన్స్. అంటే ఏంటి తెలుసా? అంటే కొంతకాలం ఉపయోగించుకుని మరలా దాన్ని దేవుడు మనకందరికీ తలాంతులు ఇచ్చాడు. తెలుసా? ఇచ్చాడమ్మా, పేరు మర్చిపోయాను, రాగిణి గారికి తలాంతులు ఇచ్చాడా? అయ్యో నాకేం తలాంతులు ఇవ్వలేదు అయ్య గారు. లేదమ్మా, మీకు తలాంతులు ఇచ్చాడు దేవుడు. 5 తలాంతులా, 2 తలాంతులా, 1 తలాంత నాకు తెలీదు. మధుకు తలాంతులు ఇచ్చాడా? ఎస్, మధుకు తలాంతులు ఇచ్చాడు. అలా ప్రతి ఒక్కరికి మన జీవితంలో, సార్ గారు, ఆయన పేరు హేమంత్ కుమార్ గారికి తలాంతులు ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడు. అయితే తలాంతులను మనం ఏం చేశాం? దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏది మనం సంపాదించుకోలేదు. మన జ్ఞానం అంటే అది మనదా? దేవుడిస్తేనే వచ్చింది. ఆరోగ్యం దేవుడిస్తేనే. ఈరోజు ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు. మా తండ్రి గురించి మీకు తెలీదు. మా తండ్రికి మా భౌతికమైన తండ్రి గురించి మాట్లాడుతున్నాను. మా ఫాదర్, ఆయనకి 2 కిడ్నీలు పాడైపోయాయి, ఫెయిల్ అయిపోయాయి. ఇప్పుడు స్థితి అయింది, నడవలేకపోతున్నారు. మా తల్లి గురించి మీకు తెలుసు. ఆవిడ ఎలా ఉంటుంది, భోజనం కలిపి అక్కడ పక్కన పెడితే కనీసం దాన్ని తీసుకుని తినలేని స్థితి. వాళ్ళని చూసినప్పుడు మనం అందరం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? మనందరం చూస్తే అర్థమవుతుంది దేవుడు మనకి ఎంత ఇస్తున్నాడో. దేవుడు ఇస్తేనే ఏదైనా వస్తుంది మనకి. ఆ ఇస్తే వచ్చిన దాన్ని మనం ఏం చేస్తున్నాం? మన కొరకు వినియోగించుకుంటున్నాం. అవునా కాదా? మన కొరకు వినియోగించుకుంటున్నాం. ఈ స్త్రీ తన కొరకు వినియోగించుకోలేదు. అమ్మా నాకు బిడ్డనిచ్చాడు దేవుడు, అల్లారు ముద్దుగా పెంచుకోవాలి నేను అనుకోలేదు ఈమె. ఇతన్ని గొప్ప డాక్టర్ను, ఇంజనీర్ను, ఇంకొకటి ఈరోజు మనం అనుకుంటున్నాం చూసాం, అలా అనుకోలేదు ఈ స్త్రీ. అబ్రహామును మనం చూస్తాం. అబ్రహాముకు 100వ సంవత్సరంలో దేవుడు ఏమి ఇచ్చాడు? వయసు ఉడిగిపోయిన తర్వాత దేవుడు తాను వాగ్దానం చేసినటువంటి కుమారుడిని అనుగ్రహించాడు. ఇక అనుకోలేదు అతను, నాకేం దేవుడు ఇస్తానన్న వాగ్దానం ఇచ్చాడు. అతనికి ఇచ్చినప్పుడు చాలా ఆ ఏజ్లో దేవుడు ఆ కుమారుని ఇచ్చినప్పుడు ఆ ఇంట్లో ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి. ఎంత ఆనందం. ఆ పిల్లోడు పెరుగుతూ ఉన్నప్పుడు దేవుడిచ్చిన బహుమానం. అవునా కదా? అయితే దేవుడు ఒకరోజు అడుగుతున్నాడు అబ్రహాముని, ఏమనంటే, నీకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి నీ బిడ్డను నా కోసం ఇచ్చే అన్నాడు. అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడండి? మీరు చెప్పాలి ఏం చేశాడు? యాకోబు రాసిన పత్రిక చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదువుదామండి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును ఏం చేశాడట? బలిపీఠం మీద ఏం చేశాడమ్మా? ఏంటి? అర్పించేశాడా? అర్పించేశాడు. మెంటలీ ఏం చేశాడు? అర్పించేశాడు. ఇది దేవుడు నాకు ఇచ్చాడు, మరలా దీన్ని ఎవరి కోసం ఇవ్వాలనుకున్నాడు? అర్పించినప్పుడు అనే మాట మనం చదువుతున్నాం అక్కడ. తన క్రియలను బట్టి అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అని చదువుతున్నాం అక్కడ. దేవుడు నీకిచ్చిన దానిని మరలా నువ్వు దేవునికి ఇవ్వటానికి అబ్రహాము వెనకాడలేదు. ఈరోజు మనకి సమస్తం దేవుడే ఇస్తున్నాడు. మనకి ఇచ్చిన సమయం ఎవరికి? ఎందుకు రాలేదయ్యా దేవుని మందిరానికి అని అడిగితే చాలా మంది చెప్పే సమాధానం అంటే టైం లేదు. ఏం లేదు? నో టైం. దేవుడే కదా నీకు టైం ఇచ్చింది. అసలు నీ టైం లైఫ్ స్పాన్ ఇచ్చింది ఎవరు? నీకు దేవుడు ఇచ్చాడు మనకి. కానీ మనం టైం లేదు దేవుడికి ఇవ్వటానికి. ఆరోగ్యం ఇస్తున్నాడు దేవుడు, బుద్ధిని ఇస్తున్నాడు దేవుడు, కళ్ళని ఇస్తున్నాడు, చెవులను ఇస్తున్నాడు. ఈ కళ్ళతో దేవుని వాక్యాన్ని చదువుతున్నామా? ఈ చెవులతో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నామా? ఈ దేవుడిచ్చిన ఈ నోటితో, ఈ స్వరముతో దేవుని గూర్చి పాడుతున్నామా? దేవుని గూర్చి ప్రకటిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఇచ్చిన సమస్తాన్ని వినియోగించుకుంటాం. నీవు నేను
రాత్రి పడుకొని మళ్ళా తిరిగి లేచే వరకు మనకు ఏం ఉంటుందో ఎలా ఉంటామో తెలియదు. దేవుడు మనల్ని అద్భుత రీతిగా మరలా ఉదయాన్నే ఏం చేస్తున్నాడు మనల్ని అలా మరలా కదా, ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకుంటున్నటువంటి దేవునికి, అనేక రకాలైన మేలులతో మనల్ని నింపుతున్నటువంటి దేవునికి నువ్వు తిరిగి ఏం చేస్తున్నావు? నీకున్నది ఏది నీది కాదు. ఇది నా షర్టు అంటావు. మీ సిస్టర్తో దెబ్బలాడచ్చు అప్పుడప్పుడు. నువ్వు నా డ్రెస్ నువ్వు ఎందుకు వేసుకున్నావు? నువ్వు దెబ్బలాడచ్చు మీ 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 చిన్న చెల్లితో. ఇది నాది అని అనొచ్చు. వాస్తవానికి ఇది నీది నాది ఎవరిది ఏది లేదు ఇక్కడ. అందరికీ దేవుడే సమస్తాన్ని ఇస్తున్నాడు. జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని అందరికీ అనుగ్రహించేవాడు దేవుడు. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో మనం చదువుతాం. మరలా దేవునికి నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలి. ఇస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. అబ్రాహాము ఇచ్చాడు, హన్నా ఇచ్చింది. చూద్దాం హన్నా ఎలా ఇచ్చిందో ఒకసారి. మళ్ళా వెనక్కి వెళ్దామండి. ఎక్కడికి వెనక్కి అంటే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి ఆమె, పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము. నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండుము. యెహోవా తన వాక్యము స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతని పెంచుచుండెను. ఏం చేస్తుందండి? పాలు మాన్పించే వరకు పెంచుతుంది. దాదాపు ఎన్ని సంవత్సరాల్లో తెలీదు. తర్వాత ఇంకా కిందకి చదువుదాం. 24. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా, ఎలాగున్నాడట? ఇంకా చిన్నవాడై ఉండగా. లేఖనాలు చెప్తున్న మాటలు, నేను సొంతంగా రాసుకొచ్చిన మాటలు కాదు ఇవి. ఈ ప్రసంగం కోసం నేను రాసుకొచ్చిన మాటలండి. మీ బైబిల్లో కూడా ఉన్నాయి కదండి ఆ మాటలు. ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తర్వాత తీసుకొని షీలోహులోని మందిరమునకు వచ్చెను. చూడండి, వస్తుంది. ఇంకా చిన్నవాడే కదా. ఎందుకు? ఎప్పుడో అనుకున్నాను, పోన్లే అని అనుకోవట్లేదు. అందుకోసమే మత్తయి సువార్తలో చెప్పబడింది 5వ అధ్యాయంలో మనం చదువుతాం. ఏంటంటే, నీవు ఏదైనా మాట అవునంటే అవును, కాదంటే కాదు అనాలి. నీ మాట అవునంటే అవును, లేదా కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి. నువ్వు ఆకాశం తోడు అని చెప్పొద్దు, అది దేవుని యొక్క సింహాసనం. భూమి తోడు అని చెప్పొద్దు, అది దేవుని పాదపీఠం. అలాగే మనం ఇంకా చదువుతాం, మన తలతోడు అని కూడా చెప్పకూడదు. ఎందుకంటే ఈ తలలో ఉన్న వెంట్రుకల్ని కనీసం నువ్వు నల్లగానైనా తెల్లగానైనా చేసే యొక్క శక్తి నీకు లేదు, నాకు లేదు. అవునా? కాబట్టి దేవుడికి ఏదైనా ఇస్తాను, దేవుడు ఇచ్చింది మళ్ళా దేవుడికి ఇవ్వటానికి నీకు ఇచ్చేవాడిగా ఉండాలి. ఈ స్త్రీ చూడండి ఎంత చక్కగా. ఆమె నుంచి మనం నేర్చుకోవాలా? పాఠం నేర్చుకోకూడదమ్మా? రాగిణి గారు నేర్చుకోవాలండి. ఎస్, నేర్చుకోవాలండి. ఈమె ఇంకా చిన్నవాడేగా ఉన్నప్పుడే ఆ బిడ్డను ఇచ్చేస్తుంది దేవునికి. ఏమంటుందో చూడండి. 26వ వచనం. నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. ఏం చెప్పిందండి? యెహోవాకి ఇచ్చేస్తున్నాను అన్నది. బ్రతుకునంతకాలం దేవుడికి ఇచ్చేస్తున్నాను అన్నది. అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేసాడో చూద్దాం. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే పిల్లోడిని పాలిచ్చి పెంచింది కొన్ని సంవత్సరాలు కదా. పాలు మాన్పించే వరకు ఏం చెప్పుకోరే, నువ్వు కొంతకాలం అయితే వెళ్ళిపోతావురా, నువ్వు ఎంత అల్లారు ముద్దుగా చూసుకోవాలి, ఇంతే అని చెప్పట్లేదు ఆమె. ఆ తల్లి ఏం చెప్పుంటుందండి? ఆ తల్లి, నిన్ను నన్ను కలగజేసిన వాడు ఒకడు ఉన్నాడు, నీవు కానీ నేను కానీ ఆయన ఎదుట మోకరించాలి. ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వశక్తుడు, సర్వజ్ఞుడు.
ఆయన సన్నిధిని ఎవరైనా సరే ఏం చేయాలి? మొక్కాలి అని నేర్పింది. అందుకోసమే ఆ చిన్నవాడు, ఇంకా చిన్నవాడు, పాలు మానివేసినటువంటి ఆ చిన్నవాడు యెహోవా సన్నిధికి వెళ్ళగానే ఏం చేశాడట? ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? మనం నేర్చుకునే 4వ పాఠం అది. ఇక 5వ పాఠం దగ్గరికి వెళ్దాం. 5వ పాఠం ఏంటంటే, ఆమె దేవుణ్ణి ఘనపరుస్తుంది. ఆమెకు చేసిన మేలును బట్టి దేవుణ్ణి ఏం చేస్తుంది? ఘనపరుస్తుంది, స్తుతి గానము చేస్తుంది. 2వ అధ్యాయం మొదటి నుంచి చదివితే మనకు కనిపించేటువంటి సంగతులు అవే. ఆమె యెహోవాను కీర్తిస్తుంది, ఆ సర్వశక్తిమంతుడిని ఘనపరుస్తుంది. ఆమె ఏమంటుందో చూడండి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవాను బట్టి, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదీయూ లేదు. ఏం చేస్తుంది ఆవిడ? ఏం చేస్తుంది ఆవిడ నుంచి నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? 5వ పాఠం ఏంటి? దేవుణ్ణి ఘనపరచటం, దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి మహిమపరచటం. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, హెబ్రీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో అంటాడు, ఏమనో ఒకసారి చదువుదామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జింహ ఫలమును అర్పించుదుము. ఏం చేయాలట? దేవుని నామాన్ని ఒప్పుకుంటూ జింహ ఫలాన్ని అర్పించాలి. జింహ ఫలము అంటే ఏంటి? నాలుకతో దేవుణ్ణి ఘనపరచాలి, ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయాలి. నిజంగా దేవుడు మానవుల చేత స్తుతింపబడాలని కోరుకుంటున్నాడండి. ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అంటున్నాడండి దేవుడు. దేవునికి స్తుతి కొదువు కాదు. వాస్తవానికి మీకు మాట చెప్పాలి, దేవునికి పరలోకంలో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించుచు అమరత్వం గలవాడై ఉన్నటువంటి దేవునికి స్తుతి కొత్తేమి కాదు, కొదువేం కాదు. ఆయనకు వేవేల దూతలు ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? ప్రతి నిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతి గానాలు చేస్తున్నారు. అయినప్పటికీ అవన్నీ కాదన్నట్టుగా దేవుడు ఎవరి ద్వారా స్తుతులు కోరుకుంటున్నాడు అంటే మన ద్వారా కోరుకుంటున్నాడు. తన బిడ్డలైన మన ద్వారా కోరుకుంటున్నాడు కదా. నీ స్తుతి యాగమును నువ్వు అర్పిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. స్తుతి యాగం మనం అర్పిస్తున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం నేర్చుకునేటువంటి 5 పాఠాలు 5 కదా. మొదటి పాఠం ఏంటి? విశ్వాస సహితమైన జీవితాన్ని జీవించినప్పటికీ శ్రమలు మనం పొందుకుంటాం. 1. 2, శ్రమలు మనకు ఎదురైనప్పుడు మనం దేవునికి ఏం చేయాలి? మొరపెట్టాలి, విజ్ఞాపన చేయాలి. ఎలా మొరపెట్టాలి? కన్నీళ్లతో. ఎలా మొరపెట్టాలి? దేవుని చిత్తానుసారంగా ఆయనకు మొరపెట్టాలి, చిత్తానికి లోబడి ఆయనకు మొరపెట్టాలి, ఆయన అడగాలి. ఇంకా ఎలా మొరపెట్టాలి? ఆత్మను కుమ్మరించాలి దేవుని ఎదుట. ఎందుకంటే దేవుని ఎదుట నువ్వు అన్నీ చెప్పాలి దేవునికి. ఎందుకంటే ఒక మాట చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం అండి. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను సువార్త కాదు, యోహాను రాసిన మొదటి పత్రిక చెప్తున్నాను నేను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఎవరి ఎదుట?
ఇప్పుడు ప్రసాద్ గారి ఎదుట మీ పాపాలు ఒప్పుకున్నారనుకోండి, ప్రసాద్ గారు నవ్వుతారు, అవునా? కొన్ని ఈ ప్రసాదే సామ్యాల దగ్గర పాపాలు చెప్పి ఒప్పుకున్నాను అనుకోండి, ఏమంటాడు? అన్ని ఇలాంటి వాడా అంటాడు. కానీ ఇక్కడ చూడండి, ఈ మాటలు చదవండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన ఎలాంటి వాడట? ఎవరికైనా చెప్తాడండి? ఆయన ఎలాంటి వాడట? నమ్మదగిన వాడును. ఇంకా ఏం చెప్తున్నాడు? ఆయన నమ్మదగిన వాడును, నమ్మదగిన వాడు మాత్రమే కాదు, నీతిమంతుడు గనుక. ఎవరైనా నీతిమంతులు ఉన్నారా? ఒక్కడే నీతిమంతుడు, దేవుడు. ఆ నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయాలి. అందుకోసమే నీ ఆత్మను ఏం చేయాలి? ఆయన ఎదుట కుమ్మరించాలి. రెండో పాఠం. మూడో పాఠం ఏం నేర్చుకున్నాం? దేవుడికి ప్రార్థన చేసినప్పుడు, ఆయన చిత్తానికి లోబడి మనం అడిగినప్పుడు ఆయన దయచేస్తాడు అనే సంగతిని మనం నేర్చుకున్నాం. నాలుగో సంగతి, దేవుడు దయచేసిన దానిని ఏం చేయాలి? దేవుడు నీకు ఎన్ని దయచేస్తున్నాడో మరలా దేవునికి దాన్ని ఇచ్చేయాలి. దేవుడికి ఇస్తే నీకు కొదువు అయిపోతుందా? చాలా మంది అలా అనుకుంటారు, దేవుడికి ఇస్తే నాకు కొదువు అయిపోతుందని. దేవుడికి ఇస్తే కొదువు అవ్వదు. ఆ సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ స్త్రీ దేవుడికి ఇచ్చింది. ఎలా ఇచ్చిందో తెలుసా? దేవుడు ఇచ్చిన దాన్ని చాలా చక్కగా మళ్ళా దేవుని ఎదుట ఇచ్చింది. ఒక గొప్ప నాయకుడు, ఆయనను ఎవరైనా ఏలెత్తి చూపించే పరిస్థితి ఉందండి? ఆ న్యాయాధిపతిని కానీ ఆ ప్రవక్తను కానీ ఎలా జీవించాడో తెలుసా? తన జీవితంలో ఈ సమయాలు దేవుడు ఎవరిని చెప్తే వాళ్ళని అభిషేకించాడు. ధైర్యంగా రాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్తే కొద్దిగా దాచిపెట్టి, రాజు మళ్ళా ఏమన్నా అనుకుంటాడు, నన్ను శిక్షిస్తాడేమో, భయపడలేదండి. దేవునికి భయపడ్డాడు అతను కదండి. తన ధర్మాన్ని చక్కగా నిర్వర్తించే వ్యక్తిని మలిచింది. ఆ పాలు విడిచే కాలం వరకు కూడా అతను ఆ విధంగా పెంచింది. అతడు ఆ దేవుడు తనకిచ్చిన దాన్ని మరలా దేవునికి సమర్పించింది. నీవు నేను నేర్చుకోదగిన పాఠం అది. ఐదో పాఠం, దేవుణ్ణి స్తుతిస్తుంది అండి. నీవు నేను ఏం చేయాలండి? దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. మన స్తుతి యాగాన్ని దేవునికి అర్పించే వారిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులు, వారి జీవితాల్లో సంభవించిన సంఘటనలు ఈ రోజు ఉన్నటువంటి మనకు, ఈ యుగాంతమందు ఉన్నటువంటి మనకు, యుగాంతం అంటే ఇప్పుడు కాదండి, ఎప్పుడది? సంఘం ప్రారంభమైనప్పటి నుంచి యుగాంతమే. యుగాంతమందు ఉన్నటువంటి మనకు ఏమైందట? బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి అవి రాయబడ్డాయి దృష్టాంతములుగా. ఈరోజు మనం నేర్చుకోవటానికే దేవుడు ఆ సంగతులను మనకి చూపిస్తూ ఉన్నాడు, మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మనం నేర్చుకునే వారిగా ఉండాలి. కేవలం విని మర్చిపోయే వారిగా ఉండకూడదు. ప్రతి దానిని దేవుడు ఇస్తున్న ప్రతి ఈవిని, మీకు ఒక విషయం తెలుసా? దేవుడు ఇస్తున్న వాక్యం అనేటువంటి ఈ యొక్క అవకాశం, ఈ భాగ్యం కూడా దేవుడు ఇచ్చేటువంటి ఒక మేలు తెలుసా? దీన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అవునా? దేవుడు దీన్ని మనకు అందిస్తున్నాడు. ఎంతోమందికి వాక్యం లేకుండా ఉన్నారు వారు, కానీ దేవుడు మనకి ఈ సంగతులను మనకు తెలియజేస్తున్న నేనేం చేయాలంటే, నాకు తెలియబడిన సంగతులను బట్టి నా జీవితాన్ని ఏం చేసుకోవాలి? మార్పు చెందాలి. నేనేం చెందాలి? నా మనసును, నా యొక్క బ్రతుకును దిద్దుకోవాలి. దిద్దుబాటు లేని జీవితం ఎందుకు? ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదు. దిద్దుకోవాలి. కాబట్టి మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, ఎంతసేపు వాక్యం విన్న మీ అందరికీ కూడా, ఓపికగా విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.